ఆ స్పూన్ ఒకటి ఉంటే తీసుకురా. చాలు సార్. ఓకే. మీ యొక్క సంస్థకి మీ యొక్క మానవతా దృక్పథాన్ని మలబార్ గ్రూప్ వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్నుకోవడానికి అయితే మాత్రం మీరు ముందుకు వచ్చినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ చాలామంది పేద ప్రజలు వస్తున్నారు, పేద రోగులకు సంబంధించిన బంధువులు కూడా చాలామంది వస్తున్నారు. వాళ్ళ ఆకలి ప్రతిరోజు ఉంటుంది. సో కనీసం మీరు తీసుకున్న థీమ్ అయితే మాత్రం వండర్ఫుల్గా ఉంది. ఆకలి లేని ప్రపంచం కావాలని, ఆకలితో ఎవరు మాడిపోకూడదని ఉద్దేశంతో మీరు కొంత వాళ్ళందరికీ ఒక చేయూతనిచ్చేసి వాళ్ళ దృక్పథం తీరుస్తున్నందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ యాజమాన్యానికి నా అభినందనలు తెలియజేయండి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది ముందుకు వస్తున్నారు. వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా జరుగుతూ ఉన్నాయి. మీరు కూడా వాళ్ళల్లో ఒక భాగమైనందుకు మమ్మల్ని గవర్నమెంట్ హాస్పిటల్ని ఒక ఎన్నుకొని ఇక్కడ ప్రతిరోజు చేస్తామని కూడా మీరు మాట ఇచ్చారు. అలానే చేయండి. ప్రతిరోజు ఓపీ దగ్గర పెట్టండి సార్. 10-11 గంటలకి పెడితే ఒక 300 నుంచి 400 మందికి కొద్దిగా వాళ్ళందరూ కూడా చాలా దూరం నుంచి వస్తారు. దాదాపు ఓపీ దాదాపు 4000 దాకా వస్తున్నా కూడా కొంతమంది కన్నా మనం ఆకలి తీర్చుకున్న అవుతాం. కాబట్టి రేపటి నుంచి మలబార్ గ్రూపు మనకి ఓపీలో పేషెంట్లకి ఆకలికి దహించిపోయే వాళ్ళకి కొంతవరకు ఆదుకోవడానికి ముందుకు వస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు. మీరు కూడా సార్ మరా స్పీడ్కి వెళ్ళి కొంత మలబార్ గోల్డ్ వాళ్ళు ఇస్తున్నారా? నిలబడి థ్యాంక్ యూ. మలబార్ గోల్డెన్ డైమండ్స్ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హంగర్ ఫ్రీ వరల్డ్ అంటే ఆకలి లేని రాజ్యంగా ప్రపంచంగా తీర్చిదిద్దాని కాన్సెప్ట్తో మలబార్ గోల్డెన్ డైమండ్ గుంటూరు బ్రాంచ్ రోజు 300 మందికి ఆహారం అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అది కూడా పేదవారికి ఆకలితో ఉన్నవారి యొక్క ఆకలి తీర్చడం కోసం ఈరోజు మనం చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో అయితే ఎంతోమంది ఆకలితో ఉంటారు, వారి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. 300 మందికి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసాం. ఇంక నుంచి 300 నుంచి ఇంకా ఎక్కువగా చేయాలని ఆశతో ఉన్నాము. సో ఈ కార్యక్రమాన్ని ఇలా చేసినామంటే ప్రతి సంవత్సరం వచ్చే ఆదాయంలో 5% చారిటీ చేస్తున్నాం. ఇది యొక్క మా కస్టమర్ సహకారంతోనే ఈ ప్రోగ్రాం మనం ముందుకు వెళ్తున్నాం. మా చైర్మన్ గారైన స్టోరెట్ గారి యొక్క సహకారంతో ఈ ప్రోగ్రామ్ని, అలానే ఈ యొక్క హాస్పిటల్లోని సూపరింటెండెంట్ గారు కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి నిన్నంత పడ్డాడు.